2.5 ఏళ్లుగా 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో ఇండియా కూటమి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ప్రజలకు అప్పులు తప్ప మిగిల్చిందేమీ లేదని మండిపడ్డారు కమలం నేతలు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రైస్ మిల్లర్లు, కమిషన్ ఏజెంట్లు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురం ఐకేపీ సెంటర్లో వడ్ల కుప్పలను పరిశీలించారు. నేను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నేను రైస్ మిల్లర్లు, అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక వరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో పాటు విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకొని కేంద్రాన్ని ఓడించామని కాంగ్రెస్ అనుకుంటుందన్నారు. కానీ ఇండియా కూటమి కోట్ల మంది మహిళల లక్ష్యాలను ఓడించారని చెప్పారు కిషన్ రెడ్డి. ఈ యొక్క సీట్ల పెంపు ద్వారా దక్షిణ భారతదేశానికి న్యాయం జరిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఇదే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, డిఎంకే నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలన్నీ కలిసి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయొద్దని చెప్పి తీర్మానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అన్నారు ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదని విమర్శించారు. ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు అనేదే ఉండదని స్పష్టం చేశారు లక్ష్మణ్. జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. దేశంలో గత 10 సంవత్సరాలుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పేద దళితులను ఆదుకుంటామని చెప్పారు. చించు ఘాట్ పరిధిలో రాయ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ గిరిజన భవన నిర్మాణం ద్వారా ఈ చించుఘాట్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రాయ్ సెంటర్ దాదాపు చుట్టుపక్కల గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్లకు సౌకర్యంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు బీజేపీ ఎంపీ అరవింద్. లోక్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. పలు అంశాలపై చర్చించారు గవర్నర్ శివప్రతాప్, ఎంపీ అరవింద్.